ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు. ఇందాలో వీడియో పెట్టాను, అది చూడండి. ఈ వీడియో కూడా వినండి. అమ్మ కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు. ఇంకా అమ్మ ఇంకా ఆరోగ్యంలో ఇంకా బోర్డు కోరుకోవాలి. నీరసంగా ఉంది, స్టాండర్డ్గా ఇలా నుంచోలేకపోతుంది. కుడికాలు కుడిచేయి కూడా కొంచెం బలం తక్కువగా ఉంది. అందరూ ప్రార్థన చేయండి. మరి మా అమ్మ అంటే నాకు ప్రాణం. దేవుడు తర్వాత నా తల్లిని బాగా ప్రేమిస్తాను. నాన్నగారు అయితే లేరు. మా కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మని బాగా ప్రేమించేలా, ఎటువంటి స్వార్థం వారిలో ఉండకుండా వారు కూడా దేవుణ్ణి తెలుసుకునేలా, మా అమ్మగారికి పుట్టిన సంతానం అంతా కలిసిమెలిసి అందరూ ఉండేలా మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. మా అమ్మగారు పడుకున్నారు. ఐడియా ఉందా? మీకు కనిపిస్తున్నదా అమ్మ? ఎలాగా మీకు కనిపిస్తుంది? కాళ్ళు అది మా అమ్మగారు కనిపిస్తున్నారు కదా. దేవునికి మహిమ. ఇప్పుడే జస్ట్ పడుకోబెట్టాను. టిఫిన్ కూడా ఇప్పుడే చేస్తున్నాను. టైము టిఫిన్ ఇప్పుడు 5 నిమిషాలతో 12. ఇప్పుడే చేస్తున్నాను టిఫిన్. ఏదైనా దేవునికి మహిమ. మోకాలు ప్రార్థన చేసుకొని లేచి ఇప్పుడే ఫ్రెష్గా ఇడ్లీ పెట్టారు, తింటున్నాను. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. నా కొరకు ప్రార్థన చేయండి. పరిచర్యలు బాగా బహుబలంగా వాడబడాలి. రేపు నుంచి 1 గంట 2 గంటలు బయటికి వెళ్ళి పేదవారి పరిచర్య చేయాలని, పేదవారికి బట్టలు ఇవ్వాలని, భోజనాలు పెట్టాలని అనుకుంటున్నాను. వారందరికీ కూడా ఎండల్లో ఉన్నారు, వారికి కూడా సహాయం చేసేలా. ఎక్కువగా నాకు పేదవారి పరిచర్య అంటే నాకు ఇష్టం. మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను చేస్తున్న సేవ కొరకు. అలాగే మా అమ్మకి బాగా హెల్ప్ చేస్తూ చెల్లి ఉంది, కుమారి చెల్లి బాగా మంచిగా హెల్ప్ చేస్తుంది. అలాగే నా భార్య, నేను ముగ్గురం కలిసి అమ్మకి పరిచర్య చేస్తున్నాం. మీ అందరూ ముఖ్యంగా మీ అనుదిన ప్రార్థనలో మా అందరూ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఈ వీడియోలు కూడా యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నానంటే యూట్యూబ్లో ఏదో డబ్బులు వస్తాయని కాదు. అలాంటిది ఎప్పుడు ఆశపడలేదు. ఎందుకంటే నా హృదయాన్ని, నా అంతరంగాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన దాంతోనే నేను బతుకుతున్నాను. రెండోది, యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నానంటే ప్రతి ఒక్కరూ బలపడాలనే తప్ప ఇంకో తప్పనేం లేదు. దేవుడి కొరకు బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించండి అని మార్కు సువార్త 12:31 ప్రకారం అందరినీ కులమతాలు లేకుండా ప్రేమించాలనే ఆశ, ఇంతకన్నా ఇంకోటి ఏం లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న మనందరం ఒక్కటే. దయచేసి మతోన్మాదుల్లాగా మనం రెచ్చిపోకుండా దేవుని ప్రేమతో ఒకరికొకరిని ప్రేమిస్తూ, సహిస్తూ, క్షమిస్తూ, ఎవరు ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా మనము ఇంతకుముందు అందరూ మన పూర్వీకులు ఎలా ఉన్నారు అలాగే మనం బ్రతకాలని, ఎవరిష్టం వారిది, ఎవరి దైవం వారిది, అలా ఉండి అందరూ కలిసిమెలిసి బ్రతికేలా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ మనం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి. ఆ దేవుడు రాకడికి ఎదురు చూడాలి. మీ హృదయాలన్నీ కూడా దేవుడు తెరిచి మీ హృదయంలో దేవుని ప్రేమ పెట్టి అందరినీ ప్రేమించేలా, కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించేలా ఉండాలని కోరుకుంటూ మీ బ్రదర్ సైలెస్ పాల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.